రండి. నీకు కూడా పూజ చేసుకుని కూడా నువ్వు జాతరలో పడచ్చా? సార్ ప్రణవదేవే కరస్వ ఛానలాం పోయి వేస్తున్నాడు సార్ ముందరికి రండి. ప్రసన్నాహరాదేవ సంసార సర్వ దుర్గరాదేవ. హరి అమ్మాయి పేరు పరీక్ష వ్యతిరేకత పరిశుద్ధన సరస్వతి కటాక్షేత్రో నానావిధ పరిమళ పత్ర పుష్ప ధూపదీపానంతరం సమర్పయామి. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఓం ఆనందకాలీన ఆనంద కర్పూర నీరాజనానంతరం దుఃఖాత్మనే గేష్మతి సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమానం భవతి సమానం భవతే. ఆయుష్ ఆరోగ్య బాగా చూపించాను సార్. గంగవేనాం భవత్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్మదానశృణ్వన్నోతభేదసాధనం. ప్రణోదేవే సరస్వతిర్వాజైర్వాజనే మతే ధీనాపవిత్రేవతో శ్రీమహాగణాధిపతయే నమః. ఓం శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆర్బిఎం ప్రేక్షకులకి మహాశయులకి దీవెనలు నమస్కారాలు. అమ్మా చెప్పండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. సాయిరామ్ అండి. చెప్పండి. సాయిబాబా గారు ఎప్పుడు వెలిచారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడ 18 సంవత్సరాల తర్వాత మన అంకినీడి గారు మన సతీమణి సుధారాణి గారిచే ప్రతిష్టా కార్యక్రమం అతి వైభవంగా జరిగింది. ఇది జైపూర్ నుంచి వచ్చిన విగ్రహము. జైపూర్కి 4 సార్లు వెళ్ళి ఈ కమిటీ వాళ్ళు అందరూ పాత వాళ్ళందరూ కమిటీ వాళ్ళు వెళ్ళి శుభ్రంగా చేసుకొని అది విగ్రహాన్ని జైపూర్ నుంచి తీసుకొని వచ్చి ఇవాళకి 18 సంవత్సరాలు ప్రారంభమైంది. 18 సంవత్సరాలు ప్రారంభమైంది. అప్పుడు అంకినీయుడు గారు ఫస్ట్ మన శివాలయం 150 సంవత్సరాల శివాలయం ఉన్నది. అది చూసి అందరూ ఇక్కడ కూడా ఒక బాబాని ప్రతిష్ఠ చేద్దామనుకోని సంకల్పంతో తర్వాత అమ్మవారి గుడి కనకదుర్గ అమ్మవారి గుడి ప్రారంభం చేశారు. తర్వాత నెక్స్ట్ సాయిబాబా చిన్న విగ్రహం తీసుకొని భజన చేస్తూ అందరికీ కమిటీ వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చిందమ్మా.
ఆలోచన వస్తే ఇక్కడ కూడా సాయిబాబా గారిని ఈ వెనకాల బస్తీవాసులందరికీ సాయిబాబాని వారి కోరికలు కూడా తీర్చి ఆయన్ని ఇక్కడ ప్రతిష్ట చేద్దామనుకున్న మనస్సులో సంకల్పించుకొని తర్వాత మన అంకినీడు గారు ఈ ప్రతిష్టాపనకి కార్యక్రమం అంకినీడు గారు సుధారాణి గారు అంటే వాళ్ళు మేమంతా ఇక ఈ పూజకి అప్పటికే 6 లక్షల రూపాయలు అయిందమ్మా విగ్రహము. అంటే అప్పుడు అంటే 10 సంవత్సరాల కిందట జైపూర్ నుంచి తీసుకొని వచ్చి ప్రతిష్ట చేశారు. ప్రతిష్టా కార్యక్రమంలో అందరూ భక్తులను వేలాదిగా పాల్గొన్నారు. కానీ ఈ స్వామివారికి యంత్రాలు ఉన్నాయి, ఈ సాయిబాబా గారికి యంత్రాలు ఉన్నాయి కాబట్టి ఏమి కోరిక కావాలో ఆ కోరిక కంపల్సరీ తీరుతుంది. అందుకునేనమ్మా ఈ కంకణాలు ఎవరికి భక్తులు ఏ కోరిక కావాలో ఆ కోరికలు కంకణాలు చేయిస్తానని మొక్కుకుంటారు. చాలామందికి కోరికలు తీర్చారు భగవంతుడు. ఈ బాబాగారి ప్రతిష్ట దగ్గర నుంచి ఫస్ట్ హారతి 5:15కి హారతి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అభిషేక కార్యక్రమం స్వామివారికి ప్రతిరోజు అభిషేకం అలంకారం చేస్తుంటాము. తర్వాత నెక్స్ట్ 7 గంటలకి పూజా కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ దర్శన కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ 12 గంటలకి హారతి కార్యక్రమం జరుగుతుంది. 12:20 కల్లా ముగిస్తుందమ్మా. తర్వాత సాయంత్రం 6:15కి మళ్ళీ హారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ భక్తులందరూ వేలాదిగా పాల్గొంటారు. తర్వాత 9 గంటలకి మళ్ళీ హారతి ఉంటుంది. 9:20 వరకు ఉంటుంది. అదే గురువారం స్పెషల్ పూజలు ఉంటాయి. అంటే భక్తులు చేయించుకునే పూజలు వాళ్ళందరూ ఉంటారు. గురువారం నాడు మనకు పొద్దున్నే 5:15కి హారతి, తర్వాత భక్తులచే అభిషేక కార్యక్రమం. ఇందాక మీరు రాలేదు, మర్చిపోయారు. అభిషేక కార్యక్రమం అతి వైభవంగా భక్తులచే అందరి చేత అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత భక్తులు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీరుస్తూ ఉంటారు. ఇది 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. స్వామివారు కోరిక నెరవేరుస్తూ ఉంటారు. మీరు ఈ గుడికి ఎన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు? మంచి ప్రశ్న వేశావు. దీనికి నేను 11 సంవత్సరాలు ఇది 11వ సంవత్సరం వచ్చానమ్మా. నన్ను 11వ సంవత్సరం వరకు స్వామివారి సేవా కార్యక్రమాలు నా భక్తి అన్నిటి ఇక్కడే జరిగిపోతూనే ఉన్నది. ఆయన దయ వల్ల అందరికీ ఈ బాబా గారి అనుగ్రహం పొందాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాను. నమస్కారం. వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మెహదీపట్నంలో ఉన్న శ్రీ త్రియంగబేశ్వరం ఆలయంలో ఉన్నాము. అసలు ఈ గుడి విశిష్టత ఏంటో పంతులు గారితో వివరంగా కనుక్కొని మీకు కూడా వివరంగా చెప్తాం రండి. ఇక్కడ శివలింగం వెలిసి 400 ఇయర్స్ అయింది. యాక్చువల్లీ ఈ మనకి కనిపించే శివలింగం కాకుండా కింద ఒరిజినల్ అయిన వెలిసిన శివలింగం ఉంది. ఏదో అరిష్టం జరిగి పెద్దవాళ్ళు ఇది మంచిది కాదని దానిపైన ఇంకో శివలింగం కట్టారంట. ప్రతి కార్తీక మాసం అతి వైభవంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతాయని మనకి పంతులు గారు అయితే చెప్పారు. అలాగే పక్కన చూస్తే మనకి అమ్మవారి గుడి కూడా ఉంది. ఇది కూడా ఫస్ట్ శివలింగం వెలిసిన తర్వాత అమ్మవారు వెలిసారని ఇక్కడ అందరూ చెప్తున్నారు. ఒకసారి అమ్మవారి గురించి కూడా మనం వివరాలు కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారు? 20 ఇయర్స్ నుంచి వస్తాం. అంటే ఇక్కడ విశిష్ట ఏముంది టెంపుల్లో? అంత ఐడియా లేదు మనకు. అంత ఐడియా లేదు. దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. దర్శనం చేసుకుని అంటే అక్కడ శివలింగం మనకి 400 ఇయర్స్ అయిందంటే కదా? అది తెలియదు మనకు. తెలియదు. ఎప్పుడు అడగలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు. దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం అంతే. మనం టెంపుల్కి వచ్చినప్పుడు మీ మనసు ఎట్లా అనిపిస్తుంది? అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మా. హాయ్ అండి. ఎందుకని ప్రతి వారం ఇట్లాగా మీరు సమ్మర్ కదా, వేసవకాలం అందరికీ మంచిగా ఉంటుందని చెప్పి ప్రతి గురువారము తోస్తాం. మా గ్రూప్ తరపున సాయిబాబా గ్రూప్ అని ఉంటుంది. ఆ గ్రూప్ తరపున ఎవ్రీ ఇయర్ పోస్తాం. ఎవ్రీ ఇయర్ అంటే పంతులు గారు అన్నారు ప్రతి వారం మీరు భక్తులకి ఏదో ఒకటి ఇలా ప్రసాదంలా ఇస్తారని. నవరాత్రుల్లో అయితే 9 రోజులు ప్రసాదం ఇస్తాం. దుర్గాదేవి గుడి ఉంది. ఇప్పుడు సమ్మర్ ఏమో ఇలా ఇస్తాం.
మధ్యలో మనకు ఉగాది వస్తుంది కదా, ఉగాది వచ్చాం మొన్న రైతు బజార్ కూడా వెళ్ళి అంబలి చేసాం లాస్ట్ వీక్. అంబలి మొత్తం ఎన్ని కేజీస్ అండి, 9 కిలోలు అంబలి ఇక్కడ చేయించి ఇక్కడ సగం పంచాము, అక్కడ తీసుకెళ్ళి ఆ రైతు బజార్లో చేసాం ప్రోగ్రామ్. అక్కడ ఇప్పుడు ఉగాది వస్తుంది, అప్పుడు బొబ్బట్లని పండగను బట్టి మొన్న సంక్రాంతికేమో ఇది అరిసెలు పంచిపెట్టాం. అలా పండగను బట్టి పంచిపెడతాం. అంటే మీరు అనుకున్నారా లేకపోతే? గ్రూప్ ఉంది, మేము ముందు నేను తను అనిత గారు నేను పోస్తాము, గ్రూప్లో పెట్టేస్తాం. ఇలాగ సమ్మర్ పోద్దాం అనుకుంటున్నా అంటే ఒక్కొక్కళ్ళు మేమొకళ్ళు నుంచి చేస్తున్నామండి. ఇది 2014 నుంచి స్టార్ట్ చేసాం బాబా దగ్గర సేవ. తర్వాత అనాథాశ్రమం సేవ కూడా చేస్తాం మేము, లైక్ అంటే బీద వాళ్ళకి. కరోనా టైంలో కూడా చాలామంది పంతులకి మేము ఇవ్వడం జరిగింది, గ్రాసరీస్ అవన్నీ కూడా. సాయిబాబా ప్రసాదం గ్రూప్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి దాని ద్వారా మేము ఎవ్రీ మంత్ ఇక్కడ ఒక ప్రసాదం పెట్టడము, సమ్మర్లో మజ్జిగలు చేయడము, గురు పౌర్ణమి గ్రూప్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఒక్కతో కాదు, ఇది ఇట్స్ గ్రూప్ టీమ్ వర్క్. సో సాయిబాబా భక్తి మీద మీరు మీ గ్రూప్ అందరు కలిసి ఒకటి ఆశించకాకుండా భక్తి మీద మీరు ఇట్లాగా భక్తులకి పంచిపెడతారు. మనకి ఆయనే ఇస్తారు. చెప్పారు సార్. మజ్జిగ చేస్తారు. ఈ సమ్మర్ వచ్చిందంటే ఏదో నవరాత్రులు వచ్చినాయంటే మళ్ళీ 1 వీక్ వీళ్ళు ఇండిపెండెంట్గా ప్రసాద వితరణ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం మెహదీపట్నంలో ఉన్న శ్రీ త్రియంబకేశ్వర ఆలయం దగ్గర ఉన్నాము. ఈ గుడి ప్రతిష్ఠిత, అసలు ఈ గుడి ఎన్ని సంవత్సరాలు వెలిసింది, ఈ గుడి ఎవరు నిర్మించారో అన్నీ కూడా వివరంగా చెప్పేందుకు మనతో పాటు గుడి ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం రండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ గుడి ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇక్కడ నిలిచి? గుడి యాక్చువల్గా చాలా పురాతనం. అదే మేము కాదు, మా తాత ముత్తాతలు పుట్టినప్పటి నుంచి గుడి ఉండింది. ఈ గుడి పేరు మీదనే మనకి ఇక్కడ ఈ ఏరియా పేరు కూడా గుడి మల్కాపూర్ అనే పేరు వచ్చిందమ్మా. ఇక్కడ యాక్చువల్గా అయితే ఫస్ట్ శివాలయం ఉండింది, మామూలు శివాలయం అని చెప్పేసి అందరు శివాలయంకి వచ్చేవాళ్ళు. తర్వాత మధ్యలో మేము ఏం చేసామంటే మా నాన్నగారు ఉన్నప్పుడు ఏం చేసాం, మా నాన్నగారు కూడా ప్రెసిడెంట్గా చేశారు ఈ మన ఈ గుడికి ప్రాంగణానికి అనమాట. ఆ టైంలో ఒక దాత వచ్చేసి త్రియంబకేశ్వర స్వామిది ఆ ఆలయం కింద మనకి మళ్ళీ ప్రతిష్ఠించారు. ఏది శివాలయంలో మళ్ళీ ఒక లింగాన్ని పెట్టి పూజ చేసి మళ్ళీ ప్రతిష్ఠించారనమాట. అప్పటి నుంచి ఇంకా త్రియంబకేశ్వర స్వామి గుడి అంటారు. ఇది ఎన్ని ఇయర్స్ అయ్యింది సార్? దాదాపు ఇది వచ్చేసి 400 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉందమ్మా గుడి. మేము ఇది త్రియంబకేశ్వర స్వామి గుడి అని చెప్పేసి దాదాపు ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ నుంచి మేము దీన్ని త్రియంబకేశ్వర గుడి అని చెప్పి చెప్తాం అనమాట. అంటే ఫస్ట్ మీ డాడీ వాళ్ళు ఈ గుడికి నాన్నగారు ప్రెసిడెంట్గా చేశారమ్మా 20 ఏళ్ళ క్రితం అనమాట. బ్యాక్ ఆఫ్ నాన్నగారు చేసింది 2002 or 3 వరకు చేశారు. తర్వాత గ్యాప్లో వేరే వాళ్ళు మారిపోయారు అనమాట. వేరే కమిటీ వాళ్ళు వచ్చారు. తర్వాత ఇప్పుడు కమిటీ లాస్ట్ 1 ఇయర్ నుంచి దాదాపు ఒక 80 months నుంచి మేము ఉన్నాం అనమాట. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఇక్కడ. అండ్ ఈ శివాలయం తర్వాత అమ్మవారిని మీరే తీసుకొచ్చారా సార్? లేదమ్మా, నాన్నగారు ఫ్రెండ్ ఉన్నారు, ఆయన భరత్ సింగ్ అని చెప్పేసి. ఈ వాజ్ ఇన్ టు పోలీస్ డిపార్ట్మెంట్. నాన్నగారు కూడా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో. ఈయన కూడా డాడీకి ఫ్రెండ్ అనమాట. ఆయన వచ్చేసి ఇంత పెద్ద ప్రాంగణం ఉందని చెప్పేసి ఆయన 1988లో ఆయనకి అమ్మవారి గుడి కట్టాలని చెప్పి అనిపించి 88లో కట్టారు ఇది అమ్మవారి గుడి. మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు శివాలయం కట్టాం కాబట్టి శివుడు ఉన్నాడు, తర్వాత పార్వతి అమ్మవారు ఉండాలని చెప్పేసి మళ్ళీ రీసెంట్గానే అది కూడా కట్టామమ్మ. దాంతోపాటు ఒక పార్వతి అమ్మవారిని కట్టాలని చెప్పేసి ఈ పక్కన అమ్మవారిని కూడా కట్టామన్నమాట. అంటే మనకి ఇక్కడ ఇంకో అమ్మవారు కూడా ఉన్నారు కదా సార్? అది దుర్గామాత గుడి, దుర్గామాత అమ్మవారి గుడి. అది అమ్మవారు అంటే ఇప్పుడు మీరు అమ్మవార్లంతా ఒకటే అమ్మ, అవి రూపాలే తప్ప ఏది మాకు చేసినా కూడా మనము ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తున్నాం మా దాంట్లో ఇంకోటి ఇక్కడ మనకు ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మాకు పోచమ్మ గుడి అని ఉంది. అది మా ఊరికి అనమాట. మా ఊరు పోచమ్మ గుడి అంటారు. అది మా దాంట్లోనే వస్తుంది అనమాట, మా అండర్లోనే వస్తుంది. అది కాకుండా బ్యాక్ సైడ్ మీరు ఇంకో 1/2 కిలోమీటర్ వెళ్తే హనుమాన్ టెంపుల్ ఉంది. అది కూడా చాలా పాతది, 100 ఏళ్ళ పాతది అనమాట. 100 ఏళ్ళు కాదు, దాదాపు అది కూడా 400 ఏళ్ళ పురాతనమైన హనుమాన్ టెంపుల్. అది పాత పడి ఉండింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మేము దాన్ని కడుతున్నాం, కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 90% వర్క్ అయిపోయింది. దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ గుజరాత్ పోచమ్మ అని చెప్పేసి ఇంకో అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. సో అమ్మవార్లందరూ ఒకటే, బట్ ఏంటంటే డిఫరెంట్ పేర్లు ఉన్నాయి వాళ్ళకి. శక్తి మాత్రం ఒకటే అమ్మ.
అవతారాలు డిఫరెంట్ అంతే అనమాట. ఇప్పుడు మేము గుజరాత్ పోచమ్మ గుడి అని చెప్పేసి అది కూడా వర్క్ స్టార్ట్ చేసాము. కమిటీతో పాటు మనకి ఇక్కడ మన బీజేపీ కార్యకర్త ఉన్నారు, ఆయన సీనియర్ లీడరు భుజంగర్ రావు అని చెప్పేసి, భుజంగరావు పవన్ కుమార్ అని చెప్పేసి మా రిలేషన్లో బావగారు అవుతారనమాట. సో వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు కన్స్ట్రక్షన్ చేయడానికి అనమాట. ఆల్రెడీ దాని వరకు కూడా ఒక 20-30% స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మేబీ ఈ వచ్చే బోనాల వరకు కంప్లీట్ చేయాలని చెప్పి మా ఒక కోరిక ఉంది. అది కంప్లీట్ అవ్వాలని చెప్పేసి మా ఒక విన్నపం అనమాట. అంటే సాయిబాబా టెంపుల్ అంటే జైపూర్ నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు, మరి అమ్మవారిని ఎక్కడి నుంచి తెచ్చారు సార్? అమ్మవారిని కూడా ఆ స్టాచ్యూ తెచ్చింది కూడా జైపూర్ నుంచి అమ్మ ఇది. కానీ ఇది మాత్రం మనకి 2006లో కట్టారు సాయిబాబా గుడి. అంకినాయుడు అని చెప్పేసి దానికి కూడా ఒక దాతగారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి మనకి ఇచ్చాడనమాట స్టాచ్యూ అని చెప్పేసి. ఏది విగ్రహం మీరు ఏది చెప్తున్నారో అది గుజరాత్ మన జైపూర్ నుంచి తీసుకొచ్చారు. అది కూడా 2007లో చేశారు, ఇది ప్రతిష్ఠ చేసింది. అందరు భక్తులు ఏమంటున్నారంటే ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది, మా కోరిక నెరవేరడం వల్ల మేము బాబాకి కంకణాలు అనేది వేస్తున్నాము అని చెప్పాను. ఎంతమంది భక్తులు చెప్పారు సార్ మీకు ఇలాగా? అలా ఇన్ఫినిట్ అమ్మా, వి కాంట్ సే 100 మంది చెప్పారు, ఇంతమంది కాదు, 1000 మంది చాలా పైన చెప్పారు దానిపైన. ఎందుకంటే వాళ్ళు కంకణాలు ఇస్తారు, కొందరు అన్నదానం కూడా చేపిస్తారు. ఇప్పుడు మా దగ్గర ప్రతి థర్స్డే రోజు 600 నుంచి 700 మందికి అన్నదానం చేపిస్తాం అనమాట, అన్నప్రసాదం పెడతాం అనమాట. కంప్లీట్గా వస్తారు. ఇప్పుడు మీరు ఒక 12-12:30 వరకు ఉన్నారనుకోండి, యూ క్యాన్ సీ ది క్రౌడ్. ఇప్పుడు ఏం అంత క్రౌడ్ ఎందుకు కనిపించదు. ఎప్పుడైతే మనకి అన్నదాన ప్రసాదం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు చాలా మంది వస్తారు భక్తులందరూ. దాంట్లోనే మా అన్నదానం చేయించినాం ఇక్కడ మా అసోసియేషన్ తరఫు నుంచి. కరోనా టైం అంత క్లిష్ట పరిస్థితిలో కూడా అన్నదానం చేయించినాం ఇక్కడ. ఇప్పుడు భక్తులు వచ్చారా సార్? భక్తులు అంటే లైన్లో క్యూ పెట్టించాం, వాళ్ళకు క్యూ లెక్క నించోబెట్టి అన్నదానం చేయించాం ఇక్కడ. మా అసోసియేషన్ తరఫు నుంచే పెద్దోళ్ళు వాళ్ళు అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ అడ్వైజర్ కరోనా టైంలో కూడా ఆగలేదు ఇక్కడ అన్నదానం. పర్మిషన్ తీసుకొని మరీ పెట్టించాం ఇక్కడ. అంత మహత్యం ఉన్నది ఇక్కడ. విత్ సేఫ్టీ మెజర్స్, అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని చేయించామన్నమాట. అంటే మనకి అమ్మవారు ఉన్నారు, సాయిబాబా ఉన్నారు, శివుడు ఉన్నారు కదా సార్. కార్తీక మాసంలో శివుడికి స్పెషల్, భక్తులు అయితే చాలామంది వస్తారు, అప్పుడు వాళ్ళ సౌకర్యాలు ఎట్లా ఉంటాయి సార్? చాలా బాగుంటాయి మేడం. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, వాళ్ళ దీపారాధన చేసుకోవడానికి అవన్నీ కూడా మేము ఇక్కడ ప్రాంగణంలో చేపిస్తాం అన్నమాట. వాళ్ళందరూ వచ్చేసి ఈ గుళ్ళో ప్రాంగణంలో పెట్టుకుంటారు. దీని పక్క కూడా ఉంది, ఇంకో స్థలం ఉంది, అటు కూడా పెట్టుకుంటారు. దీపారాధన చేయడము అవన్నీ చేస్తూ ఇది కూడా నేనే చేయించండి. ఈ ఏదైతే ఉందో ఇక్కడ దీపారాధన చేసుకోవడానికి ఇది కూడా నేనే కట్టించానమ్మా. ఇది ఎప్పుడు కట్టించి దాదాపు 10-12 years అవుతుంది పైన. దాని బ్యాగే కట్టించాను. అంటే పెట్టుకు దీపారాధన చేసుకో, అప్పుడంతా మెయిన్ దీపారాధన కదమ్మా. కార్తీక మాసం అంటేనే భక్తులందరూ పెట్టి సాయంత్రం కానీ పొద్దున వచ్చి కార్తీక మాసం దీపారాధన చేస్తారు. కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ, ఎలాంటి ప్రాబ్లం రాలేదు కూడా. దసరా నవరాత్రులు కూడా ఇంకా చాలా బాగా జరుగుతాయి. అది 9 రోజులు ఇంకా చాలా వైభవంగా ఉంటుంది. ఇక్కడ మనకి హోమం కూడా చేస్తారు పక్కనే. అడగడం మర్చిపోయాను సార్, అది 24 hours ఎందుకని చండీ హోమం వెలుగు చేస్తామమ్మా. దసరా టైంలో మనం ఈ చండీ హోమం చేస్తాం అనమాట. దాని లోపల ఆ ధూనిలో అప్పుడు నవరాత్రులు మొత్తం మాకు జరుగుతాయి. మిగతా రోజులలో భక్తులు ఎవరికైనా ఏదైనా ఉన్నా కూడా ఏదైనా చేయించుకోవాలని కోరికుంటే కనుక వాళ్ళు చేయించుకుంటారు అనమాట. గణపతి హోమము, లక్ష్మీ హోమము అన్నీ ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే ఆ హోమాలన్నీ దాంట్లో చేసుకుంటారు. ఇంకా గుడి డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తున్నారా సార్? మేడం ఇది ఇక్కడ మనకి ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఇది కాకుండా మా పాత గుళ్ళు చెప్పాయి కదా, ఇదివరకు చెప్పాను మీకు. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ కట్టిస్తున్నాము. దాని తర్వాత దాని పక్కనే మళ్ళీ గుజరాత్ పోచమ్మ అని చెప్పేసి అది కూడా అమ్మవారి టెంపుల్ చాలా కిందికి ఉండింది అనమాట. దాన్ని ఇప్పుడు పైకి తీసి లోపలంతా తీసేసి అమ్మవారిని మళ్ళీ వేరే దాంట్లో మనం ప్రతిష్ఠించుకొనేసి మళ్ళీ ఇంకో విగ్రహం తీసుకొచ్చి ఆ అమ్మవారిని మళ్ళీ ఆ విగ్రహం పైన మళ్ళీ ప్రతిష్ఠించి పెట్టే కార్యక్రమం ఉందన్నమాట. ఇది మొత్తం కమిటీ ద్వారానే చేస్తున్నారా సార్, ఎవరైనా దాతలు ముందుకు వచ్చారా? ఇది గుజరాత్ పోచమ్మ వచ్చేసి మాత్రం అది మాత్రము కమిటీతో పాటు మన వీళ్ళు ఉన్నారు, వేరే భక్తులు ఉన్నారు అనమాట. మన బస్తీ వాసులే వీరబోయిన అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారనమాట. సరే మేము స్టార్ట్ చేస్తాము అది అని చెప్పి అంటే సరే మీరు స్టార్ట్ చేయని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు వర్క్. దాన్ని మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ డొనేషన్స్ అవి కూడా వస్తుంటాయి. ఇంకా దేవుడు కట్టేటప్పుడు మన హిందుత్వం ఉంది కదమ్మా, మన అది ఉంది కాబట్టి ఎవరైనా ఇస్తారు. 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా అది కౌంట్ వచ్చినట్టు కదా దేవుడికి అని చెప్పి. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని చెప్పి కాదు. భక్తులు వాళ్ళ సౌకర్యంగా ఎలా ఎన్ని ఇస్తే అన్ని డబ్బులు తీసుకోవడానికి వీఆర్ రెడీ అనమాట. హనుమాన్ టెంపుల్ మాత్రము మేమే కడుతున్నాము. అంటే మేమంటే మా కమిటీ మెంబర్స్ నుంచే మా భక్తులు ప్లస్ మా బస్తీ వాళ్ళు అందరం కలిపి కడుతున్నాం అనమాట. అది మన అసోసియేషన్ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడి గురించి ఎంత చక్కగా వివరించినట్టు. మన చుట్టుపక్కల
ఈ విషయం అయితే ఎవరికి తెలియదు సార్. ఇక్కడ ఈ గుడి వల్లే గుడి మల్కాపూర్ పేరు అనేది వచ్చిందని. సో ఇంత మంచి విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.